వీడియో టాపిక్లో వెళ్ళే ముందు ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లందరికీ ఒక ప్రశ్న అండి. మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుంటే మీరు ఓలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తే మీరు అక్కడ పేమెంట్ ఏమైనా చూపిస్తుందా? ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగించుకుంటే పేమెంట్ చేయాలని చెప్పి ఏమైనా చూపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఈరోజు మన టాపిక్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర డబ్బులు వసూలు చేయడం అయితే మొదలుపెట్టారు. ఇక మీదట ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ వాడుకుందాం అనుకుంటే కనుక డబ్బులు అయితే పే చేయాలి. అయితే ఓలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఎంత అమౌంట్ పే చేయాలి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మనందరికీ తెలిసిన విషయం, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి డిఫరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. మొన్నటి వరకు Gen 1, Gen 2 వేరియంట్స్, తాజాగా Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. హైయెస్ట్ వచ్చి ఇప్పుడు 320 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకోవడానికి రేంజ్తో పాటు ప్రైస్తో పాటుగా వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఉచిత ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఒక కారణం అనమాట. బట్ రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో కస్టమర్స్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత పేమెంట్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక మీదట ఓలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉచితంగా అయితే ఆఫర్ చేయట్లేదు. డబ్బులు కడితేనే ఓలా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ మీరు ఉపయోగించుకోగలుగుతారు. సో ఫస్ట్ అయితే మనకి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏ ఛార్జెస్ వాడుతున్నారు, వాటికి ఎంత డబ్బులు అడుగుతున్నారు ఒకసారి చెప్తాను. మొదటిగా వీళ్ళు 2 రకాల ఛార్జర్స్ అయితే వాడుతున్నారు. ఒకటి ఫాస్ట్ ఛార్జరు, రెండోది హైపర్ ఛార్జర్ అనమాట. సో ఫాస్ట్ ఛార్జర్కు ఫాస్ట్గానే అవుతుంది, బట్ హైపర్ ఛార్జర్ మరింత ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఫస్ట్ మనం ఫాస్ట్ ఛార్జర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసుకుంటే నిమిషానికి రూపాయి లెక్కనైతే ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తామండి. ఆ యూజర్ అయితే 34% దగ్గర ఛార్జింగ్ పెడితే 71% వరకు ఛార్జ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈయన 37% అయితే ఛార్జ్ చేశారు మీ వీళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ని. అంటే సుమారుగా 40 నిమిషాలు టైం పట్టింది. ఈ 40 నిమిషాలు ఛార్జ్ చేసుకున్నందుకు నిమిషానికి రూపాయి లెక్కన 40 రూపాయలు ఛార్జ్ చేశారు, ప్లస్ 18% GST. ఓవరాల్గా 47 రూపాయలు అయితే ఆ కస్టమర్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే డబ్బులు అయితే వసూలు చేశారు. ఈయన 40 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకున్న కెపాసిటీ చూసుకున్నట్లయితే 1.31 కిలోవాట్ అవర్ కెపాసిటీకి ఛార్జింగ్ చేశారు. ఉదాహరణకి ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ బ్యాటరీ ప్యాక్ వచ్చి 3.97 కిలోవాట్ అవర్, అంటే సుమారుగా 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్. కాబట్టి దీన్ని ఓవరాల్గా 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఛార్జ్ చేయాలంటే సుమారుగా 141 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో అది మళ్ళీ ఇనీషియల్ 10 to 20% ఛార్జ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అలానే 80 to 100% ఛార్జ్ చేయడానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే లిథియం అండ్ కెమిస్ట్రీ సేఫ్టీ కోసం ఛార్జర్లు ఛార్జింగ్ కొంచెం స్లో ఎక్కుతుంది. ఈ 0 to 20%, అలానే 80 to 100%. సో దానివల్ల ఓవరాల్గా చూసుకుంటే ఒక 150 రూపాయల వరకు ఫుల్ ఛార్జ్కి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ఓలా ఎలక్ట్రిక్ నుంచి హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ హైపర్ ఛార్జర్తో మరింత ఫాస్ట్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హైపర్ ఛార్జర్కి వీళ్ళు ఎంత వసూలు చేస్తున్నారంటే నిమిషానికి 2.5 రూపాయలు, 2.5 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. ఇక మీరు స్క్రీన్ షాట్ చూస్తున్నట్లయితే 28% నుంచి 40% వరకు ఒక యూజర్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నారు. అంటే 10 నిమిషాల్లో ఎంత ఛార్జింగ్ అయితే ఎక్కిందనమాట. దీనికి ఆ కస్టమర్కి అయిన ఖర్చు 28 రూపాయలు. ఒకవేళ హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్దే కస్టమర్ ఛార్జింగ్ చేసుకుంటే దానికి నిమిషానికి 2.5 రూపాయల లెక్కన వీళ్ళు మొత్తం 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 170 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బట్ ఈ హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మధ్యలో ఒక 20 to 60, నాకున్న ఐడియా ప్రకారం 20 to 60% వరకు ఫాస్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ స్లో అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక సర్టెన్ ఛార్జింగ్ రీచ్ అయిన తర్వాత హీట్ అవుతుంది, దానివల్ల మళ్ళీ స్లో అయిపోతుందని చెప్తున్నారు చాలా మంది కస్టమర్స్. ఒకవేళ అదే కంటిన్యూ అయితే కనుక కొంచెం టైం ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు నిమిషాల లెక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఒక 180 రూపాయలు కూడా ఖర్చు అవ్వచ్చు ఓవరాల్గా ఫుల్ ఛార్జింగ్కి. ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెడితే నిమిషానికి 2.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ ఫాస్ట్ ఛార్జర్ వద్ద ఛార్జింగ్ పెడితే నిమిషానికి 1 రూపాయి అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో ఆ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు షాక్కి గురవుతున్నారంట. సడన్ గా వీళ్ళంటే ఛార్జింగ్ స్టేషన్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ షాక్ గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా అల్టిమేట్ గా ఛార్జింగ్ స్టేషన్స్కి డబ్బులు అయితే వసూలు చేస్తారు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కావచ్చు, ప్రీవియస్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా సుమారుగా ఒక 5 సంవత్సరాల పాటు ఉచితంగా ఛార్జింగ్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తారు. దాని తర్వాత అయితే కస్టమర్ నుంచి డబ్బులు అయితే వసూలు చేశారు. ఏథర్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఏథర్ ఎనర్జీ వాళ్ళు కూడా
వాస్తవానికి 2020 సంవత్సరం నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తామని చెప్పారు. బట్ పలుమార్లు దాన్ని వాయిదా చేస్తూ 2023 సంవత్సరం నుంచి అయితే కస్టమర్స్ నుంచి అయితే మనీ అయితే వసూలు చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైతే వాళ్ళ ఈథర్ గ్రిడ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే కస్టమర్స్కి నిమిషానికి రూపాయి లెక్కనైతే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. బట్ అప్పట్లో ఈథర్ ఎనర్జీ కంపెనీలు ఏం చేస్తారంటే కస్టమర్స్కి ముందుగానే ఇంటిమేట్ చేశారు, మేము పలానా డేట్ నుంచి మీరు ఛార్జింగ్ స్టేషన్కి డబ్బులు అయితే వసూలు చేస్తాము అని వాళ్ళ యాప్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చినట్టుగా అప్పట్లో కొంతమంది కస్టమర్స్ అయితే వాళ్ళ ఫొటోస్ని అయితే షేర్ చేశారు. బట్ మీరు ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ అయితే మీకేమైనా ఇంటిమేషన్ వచ్చిందా, మీకేమైనా ఓలా ఎలక్ట్రిక్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందా, మేము హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కానీ ఫాస్ట్ ఛార్జర్ దగ్గర కానీ మీరు ఛార్జింగ్ చేసుకుంటే ఇంత డబ్బులు వసూలు చేస్తామని ఇన్ఫర్మేషన్ వచ్చిందా అయితే కామెంట్ చెప్పండి. ఎందుకంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు డైరెక్ట్గానే హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. బట్ కాదు, మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఆ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అయితే ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్కు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు, కస్టమర్స్ నుంచి కాస్త భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చి వెబ్సైట్లో అయితే ఈ రోజుకి ఉచితంగానే ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పారు, బట్ ఇప్పుడెందుకు వసూలు చేస్తున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇంకొకటి, ఎప్పుడైనా ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ, ప్రీవియస్గా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ ఓన్ మనీతో రన్ చేసుకున్నారు. ఇప్పుడు పబ్లిక్గా లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి స్టేక్ హోల్డర్స్ ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, మేము పలానా డేట్ నుంచి ఛార్జింగ్ స్టేషన్కి మనీ వసూలు చేస్తామని చెప్పి. బట్ అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ప్రీవియస్గా ఓలా ఎలక్ట్రిక్ ఇలాంటిదే ఒకటి జరిగింది, ముందుగానే సమాచారం లేకుండానే ఇలా సర్వీస్ స్టేషన్స్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మరొకటి ఛార్జింగ్ స్టేషన్ డబ్బులు వసూలు చేయడం. అందుకనే ప్రీవియస్గా ఓలా ఎలక్ట్రిక్ సెబీ కూడా వార్నింగ్ ఇచ్చిందనమాట. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు ఇన్ఫార్మేట్ చేయకపోతే. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇనీషియల్గా ఎందుకు వసూలు చేయట్లేదు అని చెప్పి. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈథర్ ఎనర్జీ కానివచ్చు, ఓలా ఎలక్ట్రిక్ కానివచ్చు, లేకపోతే హీరో మోటార్ కప్ కానివచ్చు, వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనీషియల్గా ఉచితంగా ఇస్తున్నారంటే కస్టమర్స్ని ఒక అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం. ఇనీషియల్గా కొంతమంది కస్టమర్స్ వాళ్ళని అట్రాక్ట్ అవ్వాలి, మేము ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు, మొదట్లోనే దానికి డబ్బులు పెట్టారనుకోండి, దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఛార్జర్ ఎలాగో స్కూటర్తో పాటిస్తున్నారు, ఇంటి దగ్గర ఫ్రీ ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. సో దాని మీద అక్కడ దాని ఫీచర్స్ ఏమున్నాయి, ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చా అని దాని మీద పట్టించుకుపోయే అవకాశం ఉండొచ్చు. బట్ ముందుగానే ఫ్రీగా ఇస్తే కస్టమర్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అలవాటు పడ్డారు అనుకోండి, మన ఇంటి దగ్గర అయితే ఒక 6 గంటల సమయం పడుతుంది, అక్కడికి వెళ్తే ఒక గంటలోనే ఛార్జ్ అయిపోతుంది కదా, ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు కదా. కస్టమర్స్ నుంచి డబ్బులు అడిగినా కూడా కస్టమర్స్ పే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టైం సేవింగ్ చేసుకోవాలి, కొంతమంది టైం చాలా ఇంపార్టెంట్. సో అలా వెళ్ళిన ఛార్జింగ్ పెట్టుకుంటారు. సో ఏ కంపెనీ అయినా కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టారంటే, ఫ్రీగా ఇచ్చారంటే అర్థం తర్వాత దాని నుంచి వసూలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దానికి రియల్ ఎస్టేట్కి డబ్బులు పే చేస్తారు, ఛార్జర్కి డబ్బులు పే చేస్తారు, పవర్ బిల్కి వాళ్ళే పవర్ బిల్ కడతారు కాబట్టి అది ఓవర్ హెడ్స్ కింద అవుతాయి. సో దాని తర్వాత లాస్కి ఎవరు రన్ చేయలేరు కదా. ఇది కూడా ఒక బిజినెస్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది. సో ఇనీషియల్గా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇలా ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్స్ యాక్సెస్ ఇస్తారు తప్పిస్తే ఈథర్ ఎనర్జీ కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, ఏ కంపెనీ అయినా తర్వాత డబ్బులు అయితే ఖచ్చితంగా ఛార్జ్ అయితే చేస్తారు. అదే జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఎవరైనా కస్టమర్స్ ఒక వారం రోజుల క్రితమే కొన్నా మరి వాళ్ళకు కూడా ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నారు, మాకు ఆ విషయం తెలియదు. ఒకవేళ మీరు రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ తీసుకుంటే ఒక 1 వీక్ 2 వీక్ అవుతే మీరు కూడా ఇలాగ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర వెళ్తే డబ్బులు అడుగుతున్నారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ అదే నిజమైతే రాబోయే రోజుల్లో ఇప్పుడు జన్3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కాబోతున్నాయి, వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా డెలివరీ కాబోతున్నాయి కాబట్టి ఆ కస్టమర్స్ అందరికీ కూడా ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్ యాక్సెస్ ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు కంపెనీ కాబట్టి. రేపొద్దున సడన్గా మీరు కొత్త వెహికల్స్ యూజర్స్కి మేము ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తాము, యాక్సెస్ ఇస్తామని కూడా చెప్పొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాకున్న సమాచారం కస్టమర్స్కి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సమాచారం అండి. ప్రీవియస్గా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారు, బైక్ కొందాం అనుకుంటున్నారు, ఛార్జింగ్ స్టేషన్ ఉచితం అని మీరు మైండ్లో అనుకుంటే బట్ అది కొంచెం మార్చుకోండి, వీళ్ళైతే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ రైతు ఫ్యూచర్.